బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ కేసులో హిట్ వికెట్స్ పడ్డాయి. 4 కీలక నిందితులను అరెస్ట్ చేసింది సిట్. నిందితులను రాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టగా ఈ నెల 20 వరకు రిమాండ్ విధించారు. తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న ఆరోపణలతో గత సెప్టెంబర్ 25న కేసు నమోదైంది. దీనిపై సుప్రీంకోర్టు సిబిఐ డైరెక్టర్ నేతృత్వంలో దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. గత 3 రోజులుగా కొండపై మకాం వేసిన సిట్ ఏఆర్ డైరీ, పరాగ్ డైరీ, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ సంస్థలకు సంబంధించిన కీలక వ్యక్తులను విచారించింది. వారిచ్చిన సమాచారం ఆధారంగా 4 నిందితులను అరెస్ట్ చేసింది. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి 4 అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రస్తుతం తిరుమల శ్రీవారి ప్రసాదాలకు వినియోగించే నెయ్యి కల్తీ అయిన కారణంతోన గత ప్రభుత్వంలో టెండర్లు పిలవడం జరిగింది. తాజా ఏదైతే జూన్ నెలలో సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని అటు నివేదికలో వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్, ఆ తర్వాత సుప్రీం జోక్యంతో సిబిఐ అధికారులతో పాటు ఇటు మైసూరుకు సంబంధించిన ఫుడ్ కంట్రోల్ యూనిట్ నుంచి ఒక అధికారి మొత్తం 5 మందితో ఒక సిట్ ఏర్పాటైంది. ఆ సిట్ బృందం తమ దర్యాప్తును వేగంగా కొనసాగిస్తున్న నేపథ్యంలో నిన్న ఏదైతే ఏఆర్ డైరీతో పాటు అదే బోలేబాబు డైరీ, అదే దీంతో పాటు వైష్ణవి డైరీలకు సంబంధించిన ఏదైతే డైరెక్టర్లతో పాటు సిఇఓ, అదేవిధంగా ఏఆర్ డైరీ ఎండి రాజశేఖర్ను నిన్న రాత్రి అరెస్ట్ చేసి తిరుపతిలోని 2వ అదనపు మేజిస్ట్రేట్ నివాసం ముందు రాత్రి 10:30 గంటల సమయంలో వారిని హాజరుపరిచారు. వారికి కోర్టు ఏదైతే న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించిన నేపథ్యం. మొత్తం మీద ఈ వ్యవహారం చూసుకుంటే గత 3 రోజులుగా సిబిఐ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోనే ఒక బృందం అటు ఏఆర్ డైరీకి సంబంధించిన డైరీలను, అదేవిధంగా డైరీ డ్రైవర్లను, అదేవిధంగా ముఖ్యంగా ఇటు వైష్ణవి డైరీ, దీంతోపాటు బోలోబాబు డైరీకి సంబంధించిన డ్రైవర్లను పూర్తి స్థాయిలో విచారించింది. ఈ సందర్భంగా అసలు విషయం బయటపడింది. ఎక్కడి నుంచి బోలోబాబు డైరీ ఉత్తరాఖండ్లోని జార్ఖండ్ నుంచి వచ్చిన ఈ ఏదైతే నెయ్యి ఇక్కడ నుంచి వైష్ణవి డైరీకి రావడం, వైష్ణవి డైరీ నుంచి నేరుగా ఇటు ఏఆర్ డైరీ తమిళనాడులోని ఏఆర్ డైరీకి వెళ్ళడం, తిరిగి ఆ డైరీ నుంచి తిరుమలకు తీసుకురావడం. ఒకసారి ఆ విధంగా తీసుకొచ్చారో, మిగతా 2 సార్లు నేరుగా ఏదైతే ఉత్తరాఖండ్ నుంచి నేరుగా వైష్ణవి డైరీకి నాయుడుపేట సమీపంలోని వైష్ణవి డైరీకి తీసుకురావడం, అటు నుంచి నేరుగా ఇటు తిరుమలకు తీసుకువెళ్ళిన పరిస్థితి కూడా రికార్డుల ద్వారా ఆధారాలతో సహా వారు నిరూపించగారు. ఈ సందర్భంగా ఏదైతే నిందితులను ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఈ విషయం గురించి ఏమాత్రమూ సమాచారం ఇవ్వలేదని తెలుస్తుంది. దీంతో నిందితులు సహకరించలేదనే కారణంతో వారిని ఈరోజు నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారిని న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈరోజు ఏదైతే పోలీసు ఏదైతే తమ కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ మరోసారి కోరే అవకాశం ఉందని తెలుస్తుంది. జూన్ నెలలో ఈ వ్యవహారం బయటపడింది, జూలై నెలలో బయటపడింది. ఆ తర్వాత దీనికి సంబంధించి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన పరిస్థితి. మొత్తం మీద ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికీ 4 అరెస్ట్ చేశారు. మిగతా వారి అరెస్ట్ కోసం కూడా ఏదైతే మిగతా నిందితులు ఎవరు, ప్రొక్యూర్మెంట్కు సహకరించింది ఎవరు, అప్పట్లో ఉన్న పాలక మండలి సభ్యులు ఏమైనా రికమెండ్ చేశారా అన్న కోణంలో కూడా సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం మీద ఈ వ్యవహారానికి సంబంధించి తొలి అడుగు పడిందని చెప్పవచ్చు. ఇన్ని రోజులకు కలిసి ఒక 4 అదుపులోకి తీసుకోవడం ద్వారా ఈ కేసులో ఒక సిట్ బృందం ఒక అడుగు ముందుకు వేసిందని చెప్తున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారానికి సంబంధించి అటు ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చిన నేపథ్యం, కావాలనే సిట్టు దేవుడి ప్రసాదానికి వినియోగించే నెయ్యి కల్తీలో కూడా రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ విషయాన్ని అటు ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని సిట్ బృందాన్ని వేసింది. సిట్ బృందం యొక్క దర్యాప్తులోనే అసలు కల్తీ జరిగిందన్న విషయాన్ని కూడా బయటపడిందని తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ అరెస్టులు జరిగాయని చెప్పవచ్చు. ప్రస్తుతం మొత్తం మీద వ్యవహారానికి సంబంధించి నిన్న రాత్రి 10:30 గంటలకు 2వ అదనపు మేజిస్ట్రేట్ ఇంటి ఎదుట హాజరుపరిచారు. ఈ సమయంలో ఎక్కడ మీడియాను కూడా అసలు దగ్గరికి రానివ్వకుండా చూశారు. స్థానికంగా ఉన్న సచివాలయం సిబ్బందిని మాత్రమే అక్కడికి తీసుకువెళ్లిన పరిస్థితి. మొత్తం మీద మరిన్ని అరెస్టులు ఈ సిట్టు కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం థ్యాంక్ యూ దామోదర్.